మే 13 తేదీ జరిగినటువంటి ఆలగడ్డ అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలకు దగ్గర 1,95,588 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అవుట్ ఆఫ్ 2,32,676 ఓట్లకు చాలా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. దగ్గర 84.060% పోలింగ్ జరిగింది. మంచి పరిణామం. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకొని చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా చాలా సంతోషకరం. ఇంకా ముందు ఇంకా ఈ పర్సంటేజ్ పెరిగి 100% ఓటింగ్ రావాలా జరిగితే ఇంకా బాగుంటుందని కూడా నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే దానికి ఒక కారణం ఉంటుంది. ఎవరో మొన్న కొన్ని చోట్ల చూశాను, ఓటు హక్కు వినియోగించుకుంటావా, నువ్వు మీ ఊరికి వెళ్ళి ఓటు వేస్తావంటే మనము బ్రతుకున్నట్టు తెలవాలంటే ఓటు వేయాలి కదా అని చెప్పి సమాధానం చెప్పాడు. అంటే ఎవరో ఇట్లాగే టీవీ యాంకర్లో లేకపోతే మన పేపర్లో అడిగితే ఓటు హక్కు వినియోగించుకుంటావు, నువ్వు పోయి ఓటు వేస్తావంటే మనం బ్రతుకున్నట్టు తెలవాలంటే మనం ఓటు వినియోగించుకోవాలి కదా అంటే అంత ఎంతూజియాస్టిక్గా మంచి ఆలోచనతోటి చెప్పాడు అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచన చేయాలి. ఓటు హక్కు అనేది రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ పిలిచిన కారణం ఏంటంటే ఈరోజు ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఆళ్లగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మే 13 తేదీ నాడు ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు మా పార్టీ నాయకులు కానీ మా వాళ్ళు కానీ మంచి నడవడికతోటి మంచి డిసిప్లిన్ తోటి నడిచారు. తర్వాత ఓటర్లందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి మీ ద్వారా అని చెప్పేసి నేను మీ ప్రెస్ మీట్ కూడా ఈరోజు నేను పిలవడం జరిగింది. ఎందుకంటే మనకు ఎక్కడ కానీ ఒక ఇన్సిడెంట్ కూడా స్కోప్ లేకుండా అన్నిటి కూడా సర్దుబాటు చేసుకుంటూ అన్నిటి కూడా లాస్ట్ మినిట్లో కొంచెం టెన్షన్ క్రియేట్ చేయాలని కొంతమంది ప్రయత్నం చేసినా మనమైతే దానికి స్కోప్ ఇవ్వకుండా పోయాము. కొంతమంది ఏదో కొంత మీడియాలో కూడా కొంతమంది చెప్పారు 5-10 అయింది, నువ్వు కొంతసేపు పోతే ఎరుగుడు తినదు. మాకు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన ఉండదు, అటువంటి ఇది ఉండదు. ఎక్కడి నుంచో మనుషులు తెప్పాలి అక్కడ. దీనినే మీరందరూ కూడా గమనించండి. నిన్న రాత్రి కూడా ఒక దుర్ఘటన జరిగింది, అది కూడా మేము ఖండిస్తున్నాము. అటువంటి సంఘటనలు కూడా జరగకూడదనే మేము ఎప్పుడు కోరుకునేది. ఏది ఏమైనా కానీ అది ఆ సంఘటనను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మీరు ఏం చెప్పారు, మేము ఎవరిని పిలిపించలేదు మనుషులు అన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి గేట్ ముందర బౌన్సర్లు, కర్ణాటక నుంచి వచ్చిన బౌన్సర్లు ఎంతమంది ఉన్నారో చూడండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందర నిన్న రాత్రి పార్టీ చేసుకొని వాళ్ళంతా కూడా సెండ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆ దుర్ఘటన జరిగిందని కూడా మనకందరికీ కూడా తెలుస్తూ ఉంది. అంటే ఈ బౌన్సర్లను ఎందుకు పిలిపించాల్సి వచ్చింది? వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు పోలీస్ అధికారులందరినీ కూడా నేను కోరుతున్నాను, మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఫోటోలన్నీ కూడా మీ ఇక్కడ పోలీస్ అధికారులకు కూడా పంపించడం జరిగింది. ఈరోజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాలకు పంపించాము, అలాగే ఆళ్లగడ్డ టౌన్ పోలీసులకు కూడా పంపించడం జరిగింది. వీళ్ళందరూ అడ్రస్లు తీసుకుని వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారనేది మాత్రం తప్పకుండా తీర్చకపోతే వాళ్ళపైన నేను ఈసీ కూడా నేను కంప్లైంట్ చేయడానికి కూడా వెనకాడను. అంటే ఇదే నిదర్శనం. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందరే నిలబడి మొత్తం అందరూ కూడా సెండ్ ఆఫ్ చేసుకుంటా వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటారు. అంటే ఇట్లా కారణాలు ఎవరో ఎరుడు దిన నుంచి పిలిపిస్తారు, ఏదో చేస్తారని చెప్తున్నారు. మాకు అవసరమే లేదు. నిన్న పొద్దు నుంచి కూడా ఎక్కడ కానీ ఒక చిన్న సంఘటన, ఒక బూత్లో పోయేటప్పుడు కూడా నా వెంట ఉన్న వాళ్ళని కూడా నేను వద్దు అని చెప్పి నేను ఒక్కడనే వెళ్తాను. ఎందుకంటే అది ఎన్నో ఎలక్షన్లు చూసిన వాడిని నేనే దాన్ని అతిక్రమించకూడదు అని చెప్పేసి నేనే మా వాళ్ళకి అందరికి చెప్తా వస్తున్నాను. కానీ వాళ్ళు వస్తే బూత్లో పోతే 10-18 మంది బూత్లోకి వెళ్తుంటే ఎవరు కూడా అధికారులు చెప్తే కూడా వినని పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారు. అంటే ఇది మనం ఎక్కడ ఉన్నాం? మనం మనం 2024లో ఉన్నామా, లేకపోతే 19th సెంచరీలో ఉన్నామా అనేది ఆలోచన చేయండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఏది ఏమైనా కానీ నేను ఒకటే మీ ద్వారా ఆళ్లగడ్డ తాలూకా ప్రజలందరూ కూడా మంచితనంతో మంచిగా వచ్చి ఓటేశారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ నిర్ణయాన్ని కట్టుబడి భవిష్యత్తులో ఆళ్లగడ్డ అభివృద్ధికి ఈరోజు మేమైతే ఏదైతే చెప్పినామో దాన్ని కట్టుబడి ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయాలని చెప్పేసి మేమంతా కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజలకందరూ కూడా మీ ద్వారా మా తరఫున, మా పార్టీ తరఫున, మా అభ్యర్థి నా కుమారుడు విజేందర్ రెడ్డి తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.